నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1000 ఏళ్ల మల్లికార్జున స్వామి ఆలయం పునఃప్రారంభం. పెజవాడలో దేవాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొట్టు. జగన్ పరిపాలనపై నిప్పులు చెరిగిన తులసిరెడ్డి. ఏపీలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ అని ఎద్దేవా. కోరుకొండలో చిన్నజీయర్ స్వామి పర్యటన. రంగనాథ ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం. చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం. యాగం నిర్వహించిన శ్రీనివాసాచార్యులు, వేద పండితులు. బయ్యారం ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ. దాదాపు 30 లక్షల రూపాయలు ఎత్తికెళ్లిన దొంగలు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 1000 ఏళ్ల చరిత్ర గల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పునర్ప్రారంభించింది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గణపతి పూజతో ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయ శిఖర ప్రారంభోత్సవానికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మంత్రి కొట్టు తెలిపారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సుమారు 50 అడుగుల లోతులో ఉన్న మల్లికార్జున స్వామి లింగాన్ని బయటకు తీసి కొత్త స్థానంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయ వ్యవస్థ అన్ని కూడా పునరుద్ధరించి దేవాలయాలన్నింటిలో కూడా ఆ భగవంతుడు అన్ని రకాలుగా కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న మల్లేశ్వర స్వామి వారు, దుర్గాంబ అమ్మవారు వారు కొలువై ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ ఆలయం భిన్నమైన తర్వాత ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఆ మల్లేశ్వర స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠించాలంటే ఆ మల్లేశ్వర స్వామి వారి మహత్వం ఏంటో ఇక్కడ తెలియ జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. పల్నాడు జిల్లా దాచేపల్లి ఏబీజే అబ్దుల్ కలాం షాదీఖానాలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పాలన సౌలభ్యంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి సుమారు 1 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లందరూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు చేకూర్చిన లబ్ధిని వివరించాలన్నారు. ఏమో ఎప్పుడైనా కావచ్చని ఒక సంకల్పం వచ్చిందిగా ప్రజల్లో. డబ్బు కాదురా, కష్టపడాలి, ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి అనేది మరి ఎవరు మార్చాలి? మీరు ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని మనమే ఎలా వస్తుంది విప్లవం చెప్పండి? చదువుకున్న పిల్లలు మీరందరూ తీసుకురాకపోతే ఆకాశం నుంచి ఊడిపడిద్దా? చెప్పండి, ఇళ్ళకపోయి ఇదిగో ఇది చేసాము, ఇది చేస్తున్నాం, అన్ని విధాలుగా సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి ఇచ్చాము, పాలనా సౌలభ్యం ఇచ్చాము, సామాజిక న్యాయం చేస్తున్నాం. ఇంకేం చేయాలి? ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కూడా చేద్దాం. రేపు అనిల్ యాదవ్ గారు గెలిస్తే ఏమో వచ్చేసారి ఈసారి బీసీ గెలిస్తే ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక మైనార్టీ నిలబడచ్చు. అసలు అడుగుతారు, ఇప్పుడు అడుగుతున్నారా ఒక్కరన్నా మాకు సీటు కావాలని? ఎందుకంటే అమ్మో 1000 కోట్లు పెట్టాలి ఎమ్మెల్యేలైతే ఎంపీలైతే. రేపు గెలిస్తే ఏమో ఎప్పుడైనా కావచ్చని ఒక సంకల్పం వచ్చిందిగా ప్రజల్లో. డబ్బు కాదురా, కష్టపడాలి, ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి అనేది మరి ఎవరు మార్చాలి? మీరు ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని మనమే ఎలా వస్తుంది విప్లవం చెప్పండి? చదువుకున్న పిల్లలు మీరందరూ తీసుకురాకపోతే ఆకాశం నుంచి ఊడిపడిద్దా? చెప్పండి, ఇళ్ళకపోయి ఇదిగో ఇది చేసాము, ఇది చేస్తున్నాం, అన్ని విధాలుగా సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి ఇచ్చాము, పాలనా సౌలభ్యం ఇచ్చాము, సామాజిక న్యాయం చేస్తున్నాం. ఇంకేం చేయాలి? ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కూడా చేద్దాం. రేపు అనిల్ యాదవ్ గారు గెలిస్తే ఏమో వచ్చేసారి ఈసారి బీసీ గెలిస్తే ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక మైనార్టీ నిలబడచ్చు.
సీఎం జగన్ టిట్కో ఇళ్లను పేద లబ్ధిదారులకు ఉచితంగా అందజేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రను ఆయన 1-2 వార్డులలో నిర్వహించారు. జగన్ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో టిట్కో ఇళ్లకు అరబస్తా సిమెంటు పని కూడా చేయలేదని రామానాయుడు విమర్శించారు. టీడీపీ హయాంలో 90% ఇళ్లు పూర్తయ్యాయని, మిగతా 10% పనులకు జగన్ సర్కార్ చేయలేదని ఎద్దేవా చేశారు. లబ్ధిదారుల టిట్కో ఇళ్ల పేరిట వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చి కోట్ల రూపాయల సొమ్ము తన ఖాతాల్లోకి మళ్లించిందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. భాగంగా ఈరోజు మరి 1వ వార్డు 2వ వార్డు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో మరి వేల మహిళలందరిలోనూ కూడా ఆవేదన, సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా అక్కడ ఇల్లు మరి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా దేదీప్యమానంగా వెలుగుల కాంతుల్లో 90% 2019కి పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ పెట్టకుండా ఒక్క రూపాయి పెట్టకుండా మా కట్టినిల్లు అక్కడ కళ్ళెదర కనపడుతున్నా కూడా ఇక్కడ నెల నెల 4,000 5,000 సంవత్సరానికి 56,000 5 సంవత్సరాలకి 3 లక్షల రూపాయలకు అద్దెలకు తగలేసామని అంటే అది జగన్మోహన్ రెడ్డి మా మీద, పేదల మీద, మహిళల మీద కక్ష కాకపోతే ఏంటని చెప్పి ఈవేళ మహిళలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పగలరా అని చెప్పి జగన్ని అడుగుతూ ఉన్నా. మన పాలకుల్లో మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి 1వ వార్డు 2వ వార్డు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో మరి వేల మహిళలందరిలోనూ కూడా ఆవేదన, సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా అక్కడ ఇల్లు మరి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా దేదీప్యమానంగా వెలుగుల కాంతుల్లో 90% 2019కి పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ పెట్టకుండా ఒక్క రూపాయి పెట్టకుండా మా కట్టినిల్లు అక్కడ కళ్ళెదర కనపడుతున్నా కూడా ఇక్కడ ఏపీలో జగన్ పరిపాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ అని ఆయన ఎద్దేవా చేశారు. సంక్షోభంలో సంక్షేమమే జగన్ పాలన తీరు అని విమర్శించారు. 4 ఏళ్ల 9 నెలల పాలనలో 8.5 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చిందని దుయ్యబట్టారు. ఏపీలో రోడ్లు మృత్యు కుహారాలయ్యాయని, అమ్మఒడి నాన్నబుడ్డికి చాలడం లేదన్నారు. జగన్ పాలనలో ఛార్జీల మోత, ధరల వాత అన్నారు. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగనించినట్లు జగన్ పాలన అని తులసిరెడ్డి ఆరోపించారు. అని 3 ముక్కల్లో చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పాలనను అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అనే 3 మాటల్లో చెప్పచ్చు. అప్పులకు సంబంధించి 1956 నుంచి 2014 వరకు 56 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి గారు మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా ప్రభుత్వం చేసిన అప్పు 1 లక్ష కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. 56 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1 లక్ష కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 4 సంవత్సరాల 9 నెలలు ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 8.5 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు. దట్ ఈస్ నంబర్ 1. జగ్గయ్యపేట జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా వస్తవాయి మండలానికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విమర్శలు సంధించారు. అధికారులను అడ్డం పెట్టుకొని మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు పెడతామన్నారు. ప్రతిపక్షాల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీటర్ కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డిపై రామచంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు. కొంతమంది పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమై పెద్దిరెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. తర్వాత నెల రోజుల్లో ఆయన్ని పదవి నుండి దించేస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఈ రోజు కుప్పంకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అదేవిధంగా హిందూపురం వెళ్లి బాలకృష్ణ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప ఇందులో ఏ ఒక్క దీంట్లో కూడా వాస్తవం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రజాబలం లేదనేది గుర్తించారు కాబట్టి ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తున్నారు తప్ప అతనికి నిజమైన బలం ఏంటనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. వీటన్నింటినీ పక్కన పెట్టి పుంగనూరు నియోజకవర్గంలో 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరు కుప్పం గురించో హిందూపురం గురించో రాష్ట్రం గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కాదు కదగా 100 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా ఆ జిల్లాలో ఆ పార్టీ బలం బాగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం గతంలో కంటే భారీగా పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన సదరు పార్టీకి ఈసారి కూడా విజయం పక్కా అంటున్నారు. పార్టీ పరంగా అటు ప్రజల్లో ఆదరణ ఉన్నా నేతల మధ్య వర్గపోరు ఎటుదారి తీస్తుందో అన్న ఆందోళనలో ఉంది అక్కడి కేడర్. ఇంతకీ ఏ పార్టీ ఏ నేతల మధ్య వర్గపోరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకి కమలం పార్టీకి క్రేజ్ పెరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 8% ఓటింగ్ వస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 32% ఓటింగ్ వచ్చింది. ఈ లెక్కన జిల్లాలో బీజేపీకి మంచి ప్రజాదరణ ఉంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మిగతా చోట్లలో ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వచ్చాయి. పార్లమెంటు సెగ్మెంట్లో 3,65,00,000 ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే ఎంపీ స్థానంలో బీజేపీ మరోసారి జిల్లాలో విజయం సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు అక్కడి ప్రజలు. అంతా బాగున్నా నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ బడా నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. వారి మధ్య పోరు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మొదటికే మోసం తెచ్చేలా ఉందంటున్నారు స్థానికులు. ఈసారి పక్కాగా మళ్లీ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ పార్టీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు నేతల మధ్య ఆధిపత్య పోరు ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారింది. జిల్లా బీజేపీలో ప్రధానంగా 2 వర్గాలున్నాయని చెప్పుకుంటారు. ఒకటి ఎంపీ అరవింద్ వర్గం కాగా మరోటి ఎండల నారాయణ వర్గం. అరవింద్ పార్టీలో చేరిన నాటి నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలకు అస్సలు పడడం లేదని జిల్లా ప్రజల మాట. ఇక ధర్మపురి అరవింద్ బీజేపీలోకి వచ్చి రాగానే ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి జిల్లా పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తూ వచ్చారు. సీనియర్లను సైతం లెక్క చేయక పార్టీ పదవుల్లో తన అనుచరులకే పెద్దపీట వేయటం, గత కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ మనుషులకే టికెట్లు ఇవ్వటం, ఇలాంటి పరిణామాలు ఎండ లక్ష్మీనారాయణకు ఇబ్బందిగా మారింది. దీంతో తన అనుచరులకు సమాధానం చెప్పుకోలేకపోయారు. ఎండల అనుచరులను అరవింద్ ఎప్పుడూ పట్టించుకునేవారు కాదన్న ప్రచారం ఉంది. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎండల నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించారు. అయితే అరవింద్ అడ్డుపడ్డారని ఎండల వర్గం వాదన. అటు రూరల్ నుంచి కూడా ఎండల టికెట్ రాకుండా అరవింద్ అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య వార్ పార్టీకి కొంత నష్టం కలిగించవచ్చు అంటున్నారు స్థానికులు. మరోవైపు ఇటీవలే బీజేపీ జిల్లా అధ్యక్షుడి మార్పు జరిగింది. బస్వా లక్ష్మీ నరసయ్యను జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అరవింద్ అనుచరుడైన
కులాచారి దినేష్కు ఇచ్చారు. దీంతో బస్వా కూడా అరవింద్పై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అరవింద్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎంపీగా గెలిచే వరకు బస్వా లక్ష్మీనరసయ్య అన్ని తానే చూసుకున్నారు. కానీ వీరి మధ్య గ్యాప్ రావడానికి కారణాలు ఏమైనా బస్వా వర్గం కూడా అరవింద్పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బస్వా నిజామాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అధ్యక్షుడిగా బస్వాను తప్పించడం బస్వా వర్గానికి మరింత కోపం తెప్పించినట్లయింది. అయితే వర్గపోరుతో పాటు నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సీనియర్లు ఎండల లక్ష్మీనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్, బస్వా లక్ష్మీ నరసయ్యతో పాటు మరికొందరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈసారి మోదీ మేనియా ఉండటంతో అభ్యర్థులు ఎవరున్నా బీజేపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సీనియర్లు కూడా టికెట్ ఆశించడం, నేతల మధ్య వర్గపోరు చివరికి ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన కూడా నిజామాబాద్ జిల్లా కమలం క్యాడర్లో ఉంది. మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పై యువకులు తమ అభిమానం చాటుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన కాశ్మీర్లో గుల్మార్గ్ హిమాలయ పర్వతాలపై 14,280 అడుగుల ఎత్తులో నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్తో కూడిన బ్యానర్ను ఎగరవేశారు. యువకులు అజ్మద్ షబ్బీర్ ముదస్సర్ ఫరూక్ బ్యానర్ను రెపరెపలాడించారు. ఎన్ఎండి ఫరూక్ అంటే తమకు ఎంతో గౌరవమని, అందుకే ఈ సాహసానికి పూనుకున్నామని యువకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చిన్నజీయర్ స్వామి పర్యటించారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం పునర్నిర్మాణానికి చిన్నజీయర్ స్వామి శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గానికి 5 అంతస్తుల గాలి గోపురానికి శంకుస్థాపన చేశారు. ప్రవచన కార్యక్రమాలకు మూల కేంద్రం కోరుకొండ అని చిన్నజీయర్ స్వామి అన్నారు. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण బీజేపీ సీనియర్ నాయకులు మల్కా కొమరయ్య ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. 10 ఏళ్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనను వివరిస్తూ కొమరయ్య యాత్ర చేపట్టారు. 1000 మంది నాయకులు, కార్యకర్తలతో యాత్రలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిందన్నారు. భారత్ను ప్రపంచంలోనే సూపర్ పవర్గా చేయడానికి మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. 3వ మోదీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మళ్ళీ థర్డ్ టైం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే స్కీములు అన్నింటినీ పబ్లిక్ తెలియజేయడానికి పాదయాత్ర తీయడం అయింది. అందులో మన మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ తీసుకొని ఇది లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మనకి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశం. ఆల్టర్నేటివ్ పార్టీ కూడా లేదు. బీజేపీ మోడీ గారు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 రోజులుగా జరిగిన రాజశ్యామల యాగం ముగిసింది. రాజశ్యామ యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేద పండితులు పి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది ఋత్విక్కులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజా క్రతువులు చేయించారు. 3వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగిసింది. ఈ యాగంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ కార్యాలయం సిబ్బంది కూడా పాల్గొన్నారు. తెలంగాణ
కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల నిమిత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు హన్మకొండ డిపో మేనేజర్ ధరం సింగ్. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ షెల్టర్ నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి వసతి, భక్తుల భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డిపో మేనేజర్. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహబూబాబాద్ బస్ డిపో నుంచి మేడారం జాతరకు 150 బస్సులను నడపనున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను పెంచుతామని తెలిపారు. ప్రయాణ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాద్ డిపో నుండి మేడారం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు మొక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వాళ్ళకి తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు వరకు 65 రోజులైంది. ఈ రోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తా ఉన్నాం. చాలా మంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా, మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర సమీపిస్తూ ఉండడంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలు దించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే జంపన్న వాగులో లక్కవరం నీరు వదలకపోవడంతో భక్తులు బురద నీటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జాతర ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జంపన్న వాగులో లక్కవరం నీరు వదిలి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, స్నానఘట్టాల పరిసరాలంతా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెప్పులు, డైపర్స్తో నిండిపోవడంతో స్నానాలు ఆచరించేందుకు ఇబ్బందికరంగా ఉందని భక్తులు నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పైన ఇంట్లో వాగులో స్నానం చేసి మళ్ళీ పైన చేయబడుతుంది, దీంట్లో స్నానం చేసి మళ్ళీ పైన నల్లాలు పెట్టిన నల్ల ఖర్చు చేయబడుతుంది. ఇదొక్కటి ఇంత ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇదొక్కటి సాగు చేస్తే బాగుంటుంది కదా. దీని మించి ఇంకా వాళ్ళు చెప్పండి, మా మొక్కులు మాకు బరాబర్ అవుతున్నాయి, మా మొక్కులు అయితే మాకు బరాబర్ అవుతున్నాం, మేము చెల్లించుకుని పోతున్నాం. కాకపోతే ఇదొక్కటి ఈ జంపన్న వాగ్ అనే పేరు ఉంది కదా, ఇంత పెద్ద పేరున్నప్పుడు అంత లేగ్గా గలీజ్గా అసలు మాకు కూడా భయం పడుతుంది. తలనేలాలు తీయాలంటే కళ్యాణ కట్టల్లో కూడా శుభ్రం లేదు. మరి ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి రెండే ఓపెన్ చేశారు. దెయ్యాల మడుగు కానించి ఇక్కడికి రావాలంటే భక్తులు రాలేకపోతున్నారు. మంచిగా ఉంటుంది. ముందు బాగా శుభ్రంగా ఉంది, క్లీన్ చేయాలి అర్జెంట్. అంత లేగ్గా గలీజ్గా అసలు మాకు కూడా భయం పడుతుంది. తలనేలాలు తీయాలంటే కళ్యాణ కట్టల్లో కూడా శుభ్రం లేదు. మరి ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి రెండే ఓపెన్ చేశారు. దెయ్యాల మడుగు కానించి ఇక్కడికి రావాలంటే భక్తులు రాలేకపోతున్నారు. మంచిగా ఉంటుంది. ముందు బాగా శుభ్రంగా ఉంది, క్లీన్ చేయాలి అర్జెంట్. అంత లేగ్గా గలీజ్గా అసలు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ పేరుగాంచింది. జాతరకు తరలి వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లింపులో హలాల్ చేయొద్దని ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ అన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. సిద్ధమైన అరుణ్ కుమార్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఇది ఆదివాసీల జాతర. ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే మేడారం వచ్చే భక్తులు హలాల్ అంటున్నారు. అంటే ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది విరుద్ధం అండి. దయచేసి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని హలాలు చేయరాదు, ఎవరు మనోభావాలు దెబ్బతీయకండి. హలాల్ అనేది నిషిద్ధం మేడారం జాతరలో. గ్రామ దేవతలకు, ఇట్లాంటి దేవతలకు హలాలు చేయడం అనేది పూర్తిగా నిషిద్ధమైంది. అట్లాంటి కొత్త పద్ధతులు ఆచరించరాదు, అలవాటు చేసుకోకండి అని నా యొక్క మనవి. నమస్కారం అండి, నా పేరు సిద్ధమైన అరుణ్ కుమార్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఇది ఆదివాసీల జాతర. ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఎస్బీఐ ఏటీఎం రంగంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అర్ధరాత్రి కారులో వచ్చిన 5గురు గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేసి భారీ మొత్తంలో నగదు అపసంహరించారు. మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్లను చూసి విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రమే ఈ ఏటీఎంలో 29 లక్షల రూపాయలు పెట్టినట్లు సమాచారం. ఏటీఎం నుంచి 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు దొంగలు చోరీ చేశారని అడిషనల్ ఎస్పీ చెన్నయ్య తెలిపారు. వారంతా ప్రొఫెషనల్ గ్యాంగ్ వ్యక్తులని అన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నిధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అరుణ్ మోసం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో బాధిత యువతి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. గతంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రొబిషన్ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో ఎస్ఐ అరుణ్ పరిచయం పెంచుకున్నాడని ఆమె తెలిపింది. తన ఫోన్ నంబర్ తీసుకొని ప్రేమ వ్యవహారం నడిపాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోనంటూ అరుణ్ ముఖం చాటేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.